అద్భుతంగా కనిపించారు ఈ సినిమాలో దివానాలో. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. చాలా ఏళ్ల తర్వాత దీవానా ఒక అద్భుతమైన సినిమాగా చూశాను. థియేటర్లో రాత్రి సినిమా చూసి ఐ వాజ్ సో ఓవర్వెల్మ్డ్. గొప్ప సినిమా చూసిన అనుభూతి కలిగింది. తెలుగు సినిమా ప్రస్తుతం కళకళలాడుతోంది థియేటర్స్లో అంటే మంచి సినిమాలు ఆడుతున్నాయి. మేము శ్రీదేవి గారు ఇందాక చెప్పినట్టు, వాసు గారు చెప్పినట్టు, వీ మేడ్ గుడ్ సినిమా, వీ మేడ్ రియలీ వండర్ఫుల్ సినిమా. అద్భుతమైనటువంటి తెలుగు సినిమాలన్నీ కూడా ప్రేమ కథ బేస్డ్గానే వస్తాయన్న సంగతి మనకు తెలుసు. ఒక ఛాలెంజ్ ఉంటుంది, ఆ ఛాలెంజ్ని ఓవర్కమ్ అవ్వడానికి హీరోకి కష్టాలు ఉంటే ఆ కష్టాలని అధిగమిస్తాడని తెలుసు. బాగా తెలిసిన ఇలాంటి ఒక కథని కథనంతో నడిపించాడు మా శ్రీకాంత్. శ్రీకాంత్ హ్యాస్ రిటన్ డైలాగ్ అండి. దీవానాలో పవర్ ఏదన్నా ఉంటే ఒక్కొక్క ముక్క డైలాగ్ మీరు నేను ఎలా మాట్లాడుకుంటామో, కాలేజ్ స్టూడెంట్స్ ఎట్లా మాట్లాడుకుంటారో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంది. ఒక నగరాల్లో ఉన్నటువంటి అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తారో, ఒక బస్తీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి ఇళ్లల్లో ఏం జరుగుతుందో, ఆ ఇళ్లల్లో జరిగే వాటికి రియాక్షన్స్ ఎంత సహజంగా ఉన్నాయో దీవానా సినిమాలా ఉండదు. చాలా రేర్గా ఇలాంటి ఆనెస్ట్ ట్రూత్ఫుల్ స్టోరీ టెల్లింగ్తో వస్తాయి. దిస్ ఈజ్ వెరీ వెరీ క్లోజ్ టు హార్ట్ ఫిల్మ్ నాకు. ఎందుకంటే ఇది చాలా నార్మల్గా ఉంది కదా కథ, మీటర్ రీడింగ్ కోసం ఇంకో సినిమా ఇంకో క్యారెక్టర్ ఒప్పేసుకుందాం అని అనుకున్నా. బట్ ది వే దిస్ మ్యాన్ నెరేటెడ్, పిచ్చండి, ఇతను పెద్ద దీవానా. శ్రీకాంత్ ఇస్ ద #1 దీవానా ఆఫ్ ది టీమ్. ఎక్కడో ఆలోచిస్తూనే ఉన్నాడనమాట. ఎన్నేళ్ళు పట్టిందో ఈ ప్రాజెక్ట్ కింద ఈశ్వర్ గారు చెప్తూ ఉంటే విన్నాను. ఒక ఎన్నేళ్ల నుంచి ఈ కథని కలగా మోసుకుంటూ తిరుగుతున్నాడో ఈయన తెలియదు, కానీ ప్రతి మాట, చిన్న మాటకు కూడా ఆలోచించి ఒక్క మాటలో ఎసెన్స్ పెట్టగలగడమే డైలాగ్ రైటింగ్ యొక్క స్కిల్. దీవానాలో మా యాక్టర్స్ అందరికీ క్యారెక్టర్ ఆర్క్స్, రిడెంప్షన్, పే ఆఫ్స్, ప్రతి క్యారెక్టర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ ఏ క్యారెక్టరు కూడా తేలిపోకుండా రాయగలగడం అనేది, కథలో పట్టు ప్రతి క్యారెక్టరు అడుగడుగున ముందుకు తీసుకువెళ్ళడం అనేది ఇట్స్ అ ఛాలెంజ్. అండ్ శ్రీకాంత్ ఫర్ ద ఫస్ట్ ఫిల్మ్ యూ హవ్ అచీవ్డ్ దట్. అతనికి తోడు నెక్స్ట్ పెద్ద బలం మా ఈశ్వర్ చంద్. వాట్ హ్యావ్ యూ మేడ్ మ్యాన్. అతని ప్రతి ఎమోషన్కి ఒక ఎలివేషన్. ఒక పెద్ద సినిమా హీరోకి ఏ రకమైన ఎలివేషన్స్ మనం మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్కి ఇస్తామో, ఈ సినిమాలో హీరో కథ అయితే, కథనం అయితే నెక్స్ట్ హీరో మీరే. యూ హ్యావ్ డన్ అన్ ఎమోషనల్ జాబ్. యూ హ్యావ్ గివెన్, ప్రాణం పోస్తామంటారు చూసారా, అలాగా మీరు ప్రాణం పోస్తారు. నిజంగా ఊపిరి ఊదారు. ప్రతి ఎమోషన్ని మేము ఫీల్ అయ్యేలాగా చేశారు ఈశ్వర్. అండ్ ఫస్ట్ సినిమా అంటే నమ్మనంత అద్భుతంగా చేశారు. ఎవరు 4-5 సినిమాలు చేసేసిన వాళ్ళు చేసినంత అంత బ్యూటీ కనిపించింది ప్రతి దానిలోనూ. సో దట్ ఈస్ #1. అండ్ ఆనెస్టీ ఇన్ ఫిల్మ్ మేకింగ్లో నేను, నరేష్ గారు ఆర్ వేణు గారు ఇలాంటి కొంత సినిమాల్లో చేసినటువంటి పూర్వ క్యారెక్టర్ల అనుభవాన్ని మేము తీసుకొస్తాం సెట్కి. అంతకుముందు ఇలాంటి 4-5 అమ్మలు చేసేసి ఉంటాను, ఇంకొక 5-6 అత్తలు చేసేసి ఉంటాను, ఇలాంటి క్యారెక్టర్ని నేను తీసుకొస్తాను. ఆ జానర్ నుంచి నాలాంటి వాళ్ళు బ్రేక్ అయ్యి ఒక సాధారణ, ఇందాక ఎవరో రాగానే అన్నారు సికింద్రాబాద్లో అమ్మ ఇట్లనే ఉంటుందేమోనని. ఎవరండి అది అన్నది? సంబడి టోల్డ్ మీ దాట్. రాగానే సికింద్రాబాద్ మేము అమ్మలు ఇట్లనే ఉంటారు అని అన్నారు రాగానే. అలా నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి ఉపయోగపడింది శ్రీకాంత్ రైటింగ్, హిజ్ మ్యాడ్నెస్, హిజ్ దీవానా పన్. అలాగే ఈ కొత్త వాళ్ళందరూ కూడా ఆయా పాత్రల్లో ఎలివేట్ అయ్యి ఆ పాత్రలే మనకు కనిపించాయి అంటే పాత్ర యొక్క గొప్పతనం అంటాను. నటులుగా మేము చేసిన గొప్పతనం ఏమీ లేదు. నాగేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది కాంప్లిమెంట్ దట్ యూ గేవ్. నటిగా నేను చేసింది చాలా తక్కువ అండి. అన్లర్న్ చేసుకోవడం ఎక్కువ చేశాను, బిలీవ్ చేయడం ఎక్కువ చేశాను. నరేష్ గారు అద్భుతమైనటువంటి నటులు. ఆయన పాత్రకి ఎంత న్యాయం చేస్తారో మనకు తెలుసు. నాకు ఆయనలో చాలా బాగా నచ్చేది ఏమిటంటే, కేవలం ఆయన మాత్రమే కాదు, ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి పాత్రలు కూడా అంతే సహజంగా ఉండకపోతే ఆయన పాత్ర పండదు. కాబట్టి ఆయన చాలా కష్టపడతారు. సో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతారు పక్క వాళ్ళతో కూర్చుని అనుకుని 2-3 సార్లు అనుకుని అని. నాకు నరేష్ గారికి ఉన్నటువంటి ఒక కామెడీ టైమింగ్ కానివ్వండి, లేకపోతే ఎమోషన్లో లీనమయ్యేటువంటి తత్వం కానీ చాలా బాగా కుదిరాయి. యస్టర్డే ఇన్ ద ఫిల్మ్, నిన్న సినిమా చూసి ఇంటర్వెల్లో బయటికి రాగానే ఒక అబ్బాయి నా దగ్గరకు వచ్చి, మీ ఇద్దరు నిజంగా మా అమ్మ నాన్నలాగానే మాట్లాడుతున్నారండి, ఆ సినిమాలో అలాగే అనిపించింది మాకు అన్నారు. సో దట్ ఈస్ వన్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ ఐ గాట్. ఇటువంటి ఒక అద్భుతమైన పాత్ర క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్. అండ్ దెన్ టు బిలీవ్ ఇన్ దిస్ విజన్, టు బిలీవ్
ఇలాంటి ఒక సినిమా థియేటర్లోకి రావడానికి ఎంత కష్టమో మనకి తెలుసు. టు హ్యావ్ బ్యాక్ ద విజన్, మేడ్ ద ఫిల్మ్ అండ్ గాట్ ద ఫిల్మ్ టు ద థియేటర్స్. Vasu, Sridevi, Arha Media and Cam Entertainments for line production. All of you have done magic, yeah. Magic you've done. అయ్యా బాబా ఈడ తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ సఫిల్ కూడా సీతాఫలం మండి ఏడ పడేసిండు శ్రీకాంత్ మమ్మల్ని. చిల్కలు కూడా అలా పడేసిండ్రు తీసుకుపోయి. నిజంగా బార్బర్ షాప్ అంటే ఆ బార్బర్ షాప్ అంతనే ఉంది. చెప్పు నువ్వు అసలు ఇంకేం చెప్పకుండా అందరికీ థ్యాంక్స్ అని వెళ్ళిపోయావు. మీ సేవ ఎవ్రీథింగ్ వాజ్ న్యాచురల్. నిజమైన సెట్లలో చేయడం చాలా కష్టం. ఇంత పెద్ద రూమ్ ఉండి పైనుంచి లైట్లు కట్టుకోవడానికి మా కెమెరామెన్కి అవకాశం ఉంటే వేరే విషయం. ఓ చిన్న ఎరకాటంలో మమ్మల్ని పడేసి అదే సహజమైతే కెమెరా ఎలా కదులుతుందో దానికి తగ్గట్టుగా మన బాడీ కదలడానికి కూడా లేనప్పుడు మీటర్డ్ యాక్టింగ్ చేయవలసి వచ్చింది. అండ్ అందులో కూడా న్యాచురల్ యాక్టింగ్ చేయాల్సి వచ్చింది. యూ మేడ్ అ బ్యూటిఫుల్ సెట్ అవుట్ ఆఫ్ వాట్ వాజ్ గివెన్ టు యూ. న్యాచురల్గా ఉంటుంది సినిమా అని చెప్పడానికి, టు బ్యాక్ ద విజన్. ఇట్లాంటి ఒక నార్మల్గా కనిపించే సినిమాని ఎలా నమ్మారో తెలియదు కానీ యూ మేడ్ ఇట్ అది ట్రూత్ఫుల్ ఎమోషన్ని మీరు నమ్మినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎవ్రీ క్యారెక్టర్ కనిపించిన కాసేపటికైనా సరే ఒక మెరుపు మెరిశారు. మన వేణుగారు మెరిసినట్టు. చింటూ బాయ్, యూ డిడ్ అ గుడ్ జాబ్. ఇట్ వాజ్ నైస్ టు సీ డిఫరెంట్ రోల్స్లో డిఫరెంట్ యాక్టర్స్ అలా మెరుపు మెరిసి కనిపించి వెళ్ళిపోవడం. న్యాయం చేసిన అంటే విలన్లు లేరు ఈ సినిమాకి, కానీ స్నేహమే అందులో ఉన్న కొట్టుకోవడమే. వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు, హర్షత్ అండ్ విక్కీ కొట్టుకుంటారు. ఆ కొట్టుకోవడమే విలన్, సంఘటనే సిట్యువేషనే ఒక విలన్. వీళ్ళకు ఉన్నటువంటి పాత కక్షలే అంతకుముందు ఎప్పుడో కొట్టాడు అని మనసులో పెట్టుకుని ఆ నిమిషాన్ని నేను వెళ్ళనివ్వకుండా చేద్దాం అనుకునే ఆ చిన్న సంఘటనే విలన్. మన జీవితాల్లో అవే విలన్స్. ఎవరో ఒక దయ్యం రూపంలోనో భూతం రూపంలో వచ్చి విలన్ మన కళ్ళ ముందు నిలబడ్డండి. ఇలాంటి సంఘటనలే విలన్స్ అవుతాయి. అందుకే పాత్రలు పాత్రధారులు కథలో ఒక లీనమైపోయే అవకాశం కల్పించారు వీళ్ళు. అండ్ నౌ టు ద స్టార్ ఆఫ్ ద ఫిల్మ్. స్నేహ పాత్రకి తగ్గట్టుగా తెల్లపోరి అని నేను మొదటి నుంచి తెల్లపోరి అంటుంటే ఏందా అనుకున్నా శ్రీకాంత్. బట్ ఆ పాత్రకి తగ్గట్టుగా యాక్టర్ దొరికింది అండ్ బాగా చేసింది. అండ్ నౌ టు మై బాయ్, టు మై బాయ్ హూ స్టోల్ ది షో. హర్షత్ని నేను డే 1 నుంచి చూసి ఎంత బాగా చేస్తున్నాడు ఈ పిల్లోడు అని మురిసిపోయేదాన్ని, ఎంత న్యాచురల్గా చేసేస్తున్నాడు అని మురిసిపోయేదాన్ని. ఆన్ సెట్స్ దిస్ బాయ్ ప్రూవ్డ్ సంథింగ్, ఆన్ స్క్రీన్ దిస్ బాయ్ డిడ్ అ మ్యాజిక్. హీఈస్ హియర్ టు స్టే. ఇండేంటావు బిడ్డ, నువ్వు ఈడ కొడతావు. ఈరోజు దీవానాకి నిన్ను చూసి అంటే నీతో పాటు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ, ఆ ఏజ్ గ్రూప్ ఇంటర్మీడియట్ దాటి డిగ్రీ దాటి చదువుతున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ హర్షత్ మున్నా క్యారెక్టర్తో ఏకీభవిస్తారు. దాట్ ఈస్ ద రియల్ పెయిన్. ఒక అమ్మాయిని ఇష్టపడితే ఏ రకంగా ఇష్టపడాలి, ఎంత తీవ్రమైన ఒక కాంక్ష ఉంటుంది ఆ వయసులో. అయితే ఆ కాంక్ష నెగిటివిటీ వైపు వెళ్లకుండా ఎట్లాగైనా నా సొత్తు చేసుకోవాలి అనుకోకుండా ఎంత గొప్పగా, ఎంత అండర్ ప్లే చేసి ఆ రైటింగ్, ఎంత గొప్ప రైటింగ్. ఐ గివ్ ద క్రెడిట్ టు యూ శ్రీకాంత్ ఫర్ రైటింగ్ సచ్ అ వండర్ఫుల్ న్యూయాన్స్డ్ ప్రేమ. నాకే దక్కాలి అనేటువంటి ఒక కసి ఉన్నా కూడా నాకు మాత్రమే కావాలి అనే దానిలో ఓనర్షిప్ కాదు, ఐ డిజర్వ్ యూ అనబడేటువంటి ఒక ఛాలెంజ్ని ఆయన ఇవ్వడం ఏంటో, నువ్వు తీసుకోవడం ఏంటో. దిస్ బాయ్ హెస్ డన్ మ్యాజిక్ అండి. మున్నాని కళ్ళ ముందు నిలబెట్టాడు. హర్షత్, యూ హ్యావ్ డన్ అన్ అమేజింగ్. అండ్ హీ కమ్స్ బ్యాక్ టు ద ఫాదర్ గ్రడ్జ్ కూడా నిజమేనండి. మీరు తండ్రులతో అట్లాగే పొట్లాడతారు. ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీకు తండ్రి ఆ నిమిషానికి చేసేది తెలియదు అని మనం అనుకుంటాం, కానీ ఆల్ త్రూ ద ఫిల్మ్ ఎక్కడా కూడా శ్రీకాంత్ హ్యాస్ నాట్ సెంటిమెంట్ మీద డ్రైవ్ చేయాలనుకోలేదు. మున్నానే కరెక్ట్, మున్నాకున్న కోపం కరెక్ట్, ఆ తండ్రితో ఉన్న ఫైట్ కరెక్ట్ అనిపించాడు. అండ్ మున్నా చివరి వరకు దట్ షాట్ వాజ్ సో బ్రిలియంట్. నరేష్ గారు యాజ్ అన్ యాక్టర్ ఆయన తీసుకున్న ఛాలెంజ్ లిమిటెడ్ డైలాగ్లో సైలెన్స్లో నటించడం. ఏం చేశారండి. నాట్ రైటింగ్ ద డైలాగ్ ఈజ్ ఆల్సో అన్ ఆర్ట్. వేర్ టు రైట్ ద డైలాగ్, హౌ టు లిమిట్ ద డైలాగ్. ఒక దగ్గర ఒక డైలాగ్ రాస్తాడండి, పిచ్చారా అంటాడు. ఏదో పాయింట్లో అమ్మాయికి ఎందుకు పిచ్చా అంటాడు. పిచ్చిరా. But one line, the theater was like roaring. Oh my God, this is that belief. You made that possible. And ekkada rayalo, ekkada taggalo, ekkada taggichalo dialogue, ekkada rayakooడదు. That was the beauty of the film. And Deevana has given me an opportunity. నేను చాలా రేర్గా చేసిన సినిమాలు కి ఫంక్షన్స్కి బయటకు వచ్చి మాట్లాడడం అనేది చాలా రేర్గా జరిగే అవకాశం. And this is one film which I thought, వెళ్ళండి రా భయ్, అందరు లేవండి రా, కాలేజీల నుంచి ఎగ్గొట్టి మరీ సినిమాలు చూసే రకాలు ఉన్నారు కదా, మీకోసమే. ఏ సర్టిఫికేట్ ఇచ్చినారంటే, పెద్దోళ్ళు లేరా,
సినిమాలు చూసేదే మనం. లేవండి, పోండి, కాలేజీల నుంచి పోండి. మున్న మీ అందరిలో ఉన్న మున్నాను అందరిని చూసుకోండి. ఆడపిల్లని ఎట్లా ప్రేమించాలో తెలుసుకోండి. దీవానా పాని, ఓ దీవానా పాని. ఆల్ ది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. బెస్ట్, యూ ఆల్ ది బెస్ట్.